ముద్ర వేయించుకుంటేనేమో వాడు శాశ్వతంగా దేవుని ఉగ్రతను అనుభవించాల్సి ఉంటుంది. ముద్ర వేయించుకోకపోతేనేమో వీడు ఆహారం పెట్టడు. ఎవరు? అప్పటి ప్రపంచ నియంత, అంత్య అబద్ధ క్రీస్తు. ముద్ర వేయించుకోకపోతే నీకు ఫుడ్ కట్టు, నీ ఏ వ్యాపారాలన్నా చేయి, పైసలు రావు. నీ దగ్గర బంగారం ఉన్న అమ్ముకోవటానికి లేదు. సూపర్ ప్లాట్, ₹1,00,00,000 ప్లాట్ ఉన్న అమ్ముకోవటానికి లేదు. 100 కోట్ల ప్లాట్ ఉన్న అమ్ముకోవటానికి లేదు. 100 ఎకరాల పొలం ఉన్న అమ్మడానికి లేదు. సార్ నేను నా వస్తువుని సార్ అమ్మాలనుకుంటానంటే ఫస్ట్ ముద్ర బట్టి అంటాడు. ముద్రొద్దు వద్దా, అట్టేది పో, కొనుక్కోండి సార్, మంచి స్థలం సార్. నాకెందుకు సార్ ముద్ర వేయించుకోకపోతే? చలామణి కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా అంత బ్రేక్ చేసి ముద్ర వేయించుకొమ్మని బలవంతము చేయుచున్నది అన్నాడు. ఇక్కడ చూడు, 17వ వచనం, 13వ అధ్యాయం 17వ వచనం. మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. అది మర్చిపోకూడదు. అంటే కొందరు ఇష్టపడకుండా చేసేదాన్నే బలవంతం చేయటం అంటారు. ఎవరు ఇష్టపడరో తెలుసా? క్రైస్తవులు ఇష్టపడరు. ఇక్కడే మనకు విషయం అర్థమైద్ది. వాడు బలవంతం చేసినప్పుడు అక్కడ అర్థం ఏమొస్తుంది మనకి? వాడు బలవంతం చేస్తున్నాడు అంటే ఏమర్థం వస్తుంది? కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇష్టపడనోళ్ళు ఉంటేనేగా వాడు బలవంతం చేసేది. మరి సంఘం ఎత్తబడిపోయి సంఘం వెళ్ళిపోయి అంత విడవబడ్డోళ్ళే ఉంటే మొత్తం వాడి బ్యాచ్చేనాయా, ఎగబడేసుకుంటారు ముద్ర. ఈ చేతికి కూడా ఏంటి సార్ అని మరి వేయించుకుంటారు. కానీ ముద్ర వేయించుకోమని వాడు బలవంతం చేయాల్సి వచ్చింది అంటే దాన్ని వేయించుకోవడానికి ఇష్టపడని వాళ్ళు చాలామంది భూమి మీద ఉంటారని అర్థం. వాళ్ళు ఉన్నందుకే వాడు ఒత్తిడి చేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోతే ఎవరిని ఒత్తిడి చేస్తాడు వాడు? దీన్ని బట్టైనా విఘ్నులు ఆలోచించాలి. అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో ఆ ముద్ర అమలయ్యే టైంలో మనం ఖచ్చితంగా ఉండబోతున్నాం. చప్పట్లు కొట్టకండి, ఇది ఆనందం కాదు. కొట్టకండి బాబు, ఇది ఆనందం కాదు, ప్రమాదం. ఉండబోతున్నాం కాబట్టి సరే, ఒకవేళ చప్పట్లు మీరు ఆనందం కోసం కొట్టినా చప్పట్లు కొట్టుకొని మరి గుర్తు చేసుకోండి, మనం ఉండబోతున్నాం. అప్పుడు విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడు. ఇప్పటి నుంచే ఎన్నో పరీక్షలు గుండా వెళ్ళాలి. యేసయ్య రాకడలో 2 జరుగుతాయని చెప్పాను. చాలామంది విశ్వాసులు బలవంతం పెట్టి వాడు ఆ పని చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు ప్రకటనలో? ముద్ర వేయించుకున్నవాడు, ఇక వాడితో అనుబంధం ఏర్పరచుకున్నవాడు, వాడు అతన్ని నమ్మాడు కానీ నన్ను నమ్మలేదు కనుక, నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక వాడు విశ్వాసుల జాబితాలకు రాడు. వాడిక గుండానికి, అగ్ని గుండానికి. ఇదేమిటయ్యా, బాగానే ఉంది, అమ్మ పెట్టక అడక్క తినే, కానీ వాడు తిండి తిప్పలు లేకుండా ముద్ర వేయించుకొని బలవంతం చేస్తే మరి ఈయన ఏం చేయడు. కానీ వాడి ముద్ర వేయించుకుంటే మాత్రం చంపుతానంటాడా? ఏమన్నా మర్యాద అని మీరు అంటారేమో. టెన్షన్ పడకండి, ఆ ఛాన్స్ మీకు ఇవ్వడు దేవుడు. నాకు ఆ ముద్ర వద్దు, వాడిచ్చే డబ్బు వద్దు, వాడితో ఐక్యత వద్దు, వాడితో సంబంధం వద్దు అని నువ్వు ఎప్పుడైతే విసర్జించి అన్నం పెట్టినా పెట్టకపోయినా, నన్ను పోషించినా పోషించకపోయినా నాకు యేసయ్య చాలు అని నువ్వు కానీ ఆ ముద్రను విసర్జిస్తే, యేసయ్య కోసం నువ్వు నిలబడితే నీకు కాకులను పంపించి ఆహారం పెడతాడు అవసరమైతే. ఏలియాను పోషించినట్టు ఆయనను ప్రేమించి ఆయన చాలు అనుకొని ఆయన కోసం నిలబడ్డావు చూడు, నీ కడుపు దేవుడు తప్పకుండా నింపుతాడు. ఆ అనుభవాలను నేర్చుకోవడానికి సాధనే ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు. చాలామంది అన్నా అప్పుడెప్పుడో కదన్నా, అప్పటికి ఉంటామో పోతామో తెలియదు, ఇప్పుడే సాగుకొడుతున్నాడు ఎందుకన్నా దేవుడు అంటే, నువ్వు ఇప్పటి నుంచే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలని దేవుడు నేర్పుతున్నాడు. ఎవరి కోసమో తెలుసా? నీ కోసం కాదు. నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతకటం అనేది నీ పిల్లలు చూస్తారు చూడు, వాళ్ళ కోసం ఇప్పుడు నీకు నేర్పుతున్నాడు దేవుడు. దేవుడు ఇప్పుడు నీకెందుకు విశ్వాసంతో ఆయన మీద ఆధారపడటం నేర్పుతున్నాడో తెలుసా? నువ్వు అప్పటిదాకా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పటికే నీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినాయి అనుకో, ఇంకొక 30-40 ఏళ్ల పాటు ఉంటానో తెలియదుగా. అయ్యా నాకెందుకులే, వాడు వచ్చినా నాకేం ఇబ్బంది లేదు, అలా ముద్ర వచ్చినప్పుడు నేను ఉండనుగా అనుకొని ఇప్పుడు ఎలాగలా బతికేద్దాం అనుకుంటావు. కాదు, దేవుడు కావాలనే ఇప్పుడు నీకు కొన్ని అనుభవాలు నేర్పుతున్నాడు. ఎందుకంటే నీ కోసం కాదు, నీ పిల్లల కోసం.
ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మోకాళ్ళలోని విశ్వాసంతో ప్రార్థన చేసి పొందుకోవటం అనేది నేను నేర్చుకున్నానండి. నేను ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి అన్ని పొందుకుంటున్నప్పుడు నా పిల్లలు చూస్తారుగా, చూసినప్పుడు వాళ్ళకేం అర్థమైద్ది? ఇంత ప్రయాస, ఇంత పని, ఇంత పరిచర్య, లేకపోతే ఇంత మాకు ఆహారం, ఇన్ని బాధ్యతలు నెరవేర్చడం, ఇదంతా ఎవరికి చేయి చాపకుండా, ఎవరి దయ మీద ఆధారపడకుండా మోకాళ్ళుని ప్రార్థన ద్వారా దేవుణ్ణి సంధించుట ద్వారానే మా నాన్న చేశాడు కదా. మరి ఇన్ని విధాల మా నాన్నని అన్ని రీతుల నడిపించుకుంటూ వచ్చిన ఆ దేవుడు నన్ను మాత్రం ఎందుకు నడిపించడు అని నా బిడ్డ హృదయంలో విశ్వాసం ఏర్పడుతుంది. ఓకే, అందుకే చెప్తున్నా, ఇప్పటి నుంచే దేవుని మీద ఆధారపడి బ్రతకటం అనేది సాధన చేయాలి. అలా సాధన చేసిన వాడు తన విశ్వాసం కాపాడుకుంటాడు, తన బిడ్డల విశ్వాసాన్ని కూడా కాపాడగలుగుతాడు. కానీ కొంతమంది అది పట్టించుకోవట్లా. ఎక్కువ శాతం మంది తాయిలం బ్యాచ్ ఉన్నారు. తాయిలం దొరికితే ఉందాం, లేకపోతే పడేద్దామని. వీళ్ళలో చాలామంది అవిశ్వాసులు అవుతారు రేపు డేంజర్ దినాల్లో. రేపు వాడొచ్చి ముద్రేసే టైంలోనే కాదు, ఇప్పుడే శ్రమలు వచ్చినాయి అంటే, ఏదైనా కుటుంబాల్లో కలహాలు కానీ ఇబ్బందులు కానీ అనుకోని జరిగినాయి అనుకో, అడ్రస్ కూడా దొరకరు. ఏం బ్రదరు తెగొచ్చాక చర్చికి ఏం ఆగిపోయిందంటే, ఏం చర్చి, మనకేమంత లైన్గా లేదు అది. యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి అని ముందు నుంచి మా వాళ్ళు చెబుతున్నారుగా. నేను వినకుండా వచ్చాను, ఏదో వచ్చినందుకు నాకేందో ఇంకంతా లేదు, మొత్తం పోయింది కానీ అసలు నాకేం పెద్దగా లైన్గా లేదులే, అందుకని నేను రాదలుచుకోలేదు. ఈ రకం పాపతోళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి రంగు బయటపడిద్ది ఆ రోజు. ఏ రోజు? యేసయ్య రాకడ దినాల్లో. ఆశ్చర్యం చెప్పనా, అప్పటిదాకా నేను యేసుప్రభుని ఒప్పుకోను, యేసుప్రభుని నమ్ముకోను, అసలు సమస్య లేదు, నాకొద్దు అన్నోళ్ళు బైబిల్ గ్రంథంలో చెప్పిన సంభవాలన్నీ వరుసగా జరుగుతూ కనపడుతుంటే, ఈరోజు మా ఏరియాకు వచ్చి సువార్త చెప్పామంటే సాగు కొడతాం అన్నోళ్ళు డబ్బులు ఇచ్చి మరి దండం పెట్టుకొని మరి, అయ్యా మా దగ్గరకు వచ్చి చెప్పండి, మాకు బాప్తిజం ఇవ్వండి అని అడిగి మొత్తుకొని పొందబోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. జరిగిద్ది. అలా జరిగితేనే ప్రతి జనములో నుండి, ప్రతి జాతి మనుషులలో నుండి, ప్రతి వంశములో నుండి ఎవడో లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహము తెల్లని వస్త్రములు ధరించి ఖర్జూర మట్టలు చేతబట్టుకొని ఆయన సింహాసనం ఎదుట నిలిచి ఉండేది అన్న వచనం నెరవేరదప్పుడు. ఎప్పుడు? నేను చెప్పినట్టుగా భవిష్యత్తులో అనేక మంది ఎగబడి మరి పిలిచి సువార్త చెప్పించుకుంటారు, మారిపోబోతున్నారు. ఇప్పుడు ఎవడైతే తిరస్కరించే నీ సువార్త ఇక్కడ చెప్పొద్దా, ఎవడరాను అసలు ఏడు నుంచి వెళ్ళు, మాకు చెప్పొద్దు, ఇదంతా మా ఏరియా, ఇక్కడ ఎవడున్నాడు నీకు చెందినాడు, కొడతా మైక్ అని గందరగోళం చేస్తా ఉన్నారు చూడు. అదే సమాజాల్లోంచి పిలిపోస్తుంది, సార్ ప్లీజ్ దయచేసి రండి సార్, పరిస్థితులు అస్సలు బాగలేవు సార్, రండి సార్, దయచేసి మాకు చెప్పండి సార్, ప్లీజ్ సార్ రండి సార్ అని మొత్తుకొని అడిగి, బ్రదర్ నాకు కుదరట్లేదు బ్రదర్ అంటే, సార్ మేము ఏర్పాటు చేసుకుంటాం సార్, మీకు సౌండ్ సిస్టమ్ మేము ఏర్పాటు చేస్తాం, మేము ఏర్పాటు చేస్తాం, దయచేసి రండి సార్ అని అడక్కపోతే అప్పుడు అడగండి. ఇక్కడే కాదు, అన్ని దేశాలలో ప్రపంచమంతటా జరగబోతుంది అది. అలా జరిగితేనే ఈ వచనం నెరవేరేది. ప్రకటన 7లో చెప్పబడిన వచనం. ప్రతి జాతిలో నుండి వస్తారంట, ప్రతి వంశంలో నుండి వస్తారంట. ఎక్కడికి? ప్రభు దగ్గరికి. మరి వీళ్ళందరూ రావాలంటే ఎప్పుడు జరిగిద్ది అది? ఒక అద్భుతం జరగబోతుంది భవిష్యత్తులో. బైబిల్లో యేసయ్య చెప్పినవన్నీ నెరవేరబోతున్నాయి. అదేందన్నా, వాళ్ళ భక్తి వాళ్ళకు ఉందిగా, వాళ్ళని వదిలిపెట్టి యేసుప్రభు దగ్గరికి ఎందుకు తిరుగుతారంటే, నేను చెప్పాను చూడు, ఒకడు రాబోతున్నాడని చెప్పాను చూడు. వాడు లైన్లోకి వచ్చిన తర్వాత వాడు ఏ భక్తి చేయనీయుడు, ఒక మన చర్చియే కాదు, అన్నీ మూపిస్తాడు. గుళ్ళు మూపిస్తాడు, మసీదులు మూపిస్తాడు, చర్చిలు మూపిస్తాడు. ఏందిరా అసలు నువ్వు ఏ మతం ఓడివిరా, మమ్మల్ని ఏం చేయనీయకుండా, నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, అసలు ఎవర్రా నువ్వు అంటే, నేను అందరికీ మించిన వాడిని, అసలు దేవుణ్ణి నేనే, కాబట్టి అసలు మీ గుళ్ళు, మసీదులు, చర్చిలు, గిర్చిలు మొత్తం బ్యాన్, మూసేసేయాలి, ఎవడు దేనికి మొక్కకూడదు, అందరూ నాకే మొక్కాలి,
నా ఫోటోయే పెట్టాలి, నా ముద్రే వేయించుకోవాలి, లేకపోతే వాడు అవుట్. ఇది వాడు జారీ చేయబోతున్నటువంటి రూల్. ఇక అయ్యా నేను భజన చేస్తానయ్యా, గుళ్ళో కూర్చొని భజన చేస్తానంటానికి వాడు ఒప్పుకోడు. నేను మసీదులో కూర్చొని నమాజ్ చేస్తానంటే వాడు ఒప్పుకోడు. నువ్వు ఏం చేయాలన్నా నాకు భజన చేయాలా నాకే చేయి, నా నామంలో చేయి, నాకే చేయి. నువ్వు నమాజ్ చేయాలి నాకే చేయి, ఇంకెవరికి చేయడానికి లేదు. అసలు అట్ట జరిగిద్దిలే అన్న. మరి నువ్వు అనకండి. రాజైన దర్యావేషు కాలంలో దానియేలు గ్రంథం మీకు తెలుసు కదా, 6-7 అధ్యాయాలు తెలుసా? రాజైన దర్యావేషు కాలంలో ఏం జరిగింది? కొన్ని రోజులు నియమం పెట్టి అన్ని రోజులు నాకే మొక్కాలి, నాకే ప్రార్థన చేయాలి, ఎవరు ఏ దేవతని ఏ దేవుడిని ఎవరికి కూడా పూజ చేయకూడదు, ఆరాధించకూడదు, ప్రార్థించకూడదు రూల్ జారీ చేశాడు కదా, చేశాడు లేదా? అప్పుడు మీరి ఆ ఆజ్ఞ మీరి దానియేలు ప్రార్థన చేసినందుకే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసినందుకే తీసుకెళ్లి సింహాల గుహలో వేయించాడు. అయితే దేవుడు అద్భుతంగా కాపాడాడు అనుకోండి. అలాంటి ఆజ్ఞ ఆల్రెడీ ఒకసారి వచ్చింది ప్రపంచంలో. ఇదే ఆజ్ఞ భవిష్యత్తులో వాడు తీసుకొస్తాడు. నేను అందుకే చెప్తున్నా, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో భక్తులకు జరిగిన సంభవాలన్నీ అంత్య దినములో సంఘం ఎదుర్కోబోతున్నటువంటి సంభవాలకు, శ్రమలకు సూచనగా, ముంగుర్తుగా వాళ్ళకు జరిగినాయి. ఆ జరిగినవి దృష్టాంతంగా మనకు రాయబడ్డాయి. అందరూ ఎవ్వరికి ప్రార్థన చేయకూడదు, నాకే ప్రార్థన చేయాలనే దర్యావేషు పాలనలో వచ్చిన చూడు రూలు, దాన్ని అమలు చేయబోతున్నాడు. కాబట్టి ఇక అన్ని మతాల వాళ్ళు ఏం చేయాలా? బైబిల్లో చెప్పినట్టే ఇది జరుగుతున్నారా బాబు, అయ్యా రండి మాకు బాప్తీసం ఇవ్వండి అని ఇప్పుడు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అన్నారు చూడు. అప్పుడు వాళ్ళే ఎగబడి మరి పైసలు ఇచ్చి మరి వాళ్ళే వచ్చి బాప్తీసం పొందుతారు. ఆ రోజు ఆ శుభగడియ కూడా రాబోతుంది. కానీ దారుణం చెప్పనా, వాళ్ళకి వచ్చి బాహాటంగా ఇవ్వటానికి కూడా అవకాశం ఉండదు. అప్పుడు ఈరోజు ఇస్తాం తీసుకోండి రా అని ఎమ్మడబడితేనేమో పట్టించుకోలేదు కదా. ఆ రోజు వాళ్ళకి బాప్తీసం ఇవ్వడానికి పోవాలంటే అపోస్తలులాగా సాహసం చేసి పోవాలా, సాగుకు తెగబడి. అందుకే దండం పెట్టి బతిలాడేది, అయ్యా మీకోసం ఏం చేయమంటే అది చేస్తాం, దయచేసి రండి మాకు బాప్తీసం ఏంటంటే, సహోదరులారా శత్రువు విజృంభిస్తున్నాడు, ఇప్పుడు బాహాటంగా వచ్చి ఇవ్వడానికి లేదు అంటే మా గతి ఏంది? పైకి చూడండి, ప్రార్థన చేయండి, స్తోత్రం. అర్థమైందని నేను చెప్పింది? ఈరోజు ఇస్తాం తీసుకోండి అని ఎమ్మడబడ్డా లెక్క చేయని వాళ్ళు ఆ రోజు అడిగినా ఇవ్వటానికి అవకాశాలు లేని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఒకవేళ అవకాశం దొరికిందా, ఏ చెరువు దగ్గరన్నా, ఏ కుంట దగ్గరన్నా, ఏ కాలువ దగ్గరన్నా, ఏ నీళ్ళ దగ్గర ఛాన్స్ దొరికిందా, ఒక దైవజనుడు దొరికాడు అనుకో, 100 మంది ఆవుతులు దిగుతారు కాలువలోకి. అయ్యా మీరు ఒక్క మాట ప్రార్థన చేయండి, ఒక్కసారి చెప్పండి, మొత్తం మునుగుతాం. అయ్యా దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు రక్షకుడు కావాలి, యేసు కావాలి, యేసు కావాలి అని మొత్తుకునే రోజులు రాబోతున్నాయి, వస్తాయి. అందుకు చెప్పా ఒక్కటే మాట, యేసు రాకడలో ప్రస్తుత విశ్వాసుల ముసుగులో ఉన్నటువంటి బలహీనులంతా అవిశ్వాసులుగా మారిపోయి ముద్ర వేయించుకుంటారు. ఆల్రెడీ అవిశ్వాసులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు చూడు. రేపు ఆ సంభవాలన్నీ నెరవేరుతున్నప్పుడు గుర్తుపట్టి మాకు యేసు కావాలని అనేక మంది కొత్త వాళ్ళు రక్షణలోకి వస్తారు. అది విషయం, ఖచ్చితంగా ఇది జరుగుద్ది. కాబట్టి ఇక్కడున్న మీ అందరు కావచ్చు, భవిష్యత్తులో మీరు రక్షించబోతున్న వ్యక్తుల్ని కావచ్చు, ఈ సంగతులన్నీ చెప్పి తుదిశ్వాస విడిచేంత వరకు మీరు రక్షణ పోగొట్టుకోవద్దు, యేసయ్యను విడిచిపెట్టొద్దు. యేసు అనే రక్షణ ఓడ దిగి వెళ్ళిపోయాడా వాడు నరకానికే. నువ్వు కిందపడు, మీదపడు, తన్నుకో, చలగబోసుకో, యేసు అనే రక్షణ ఓడలో నిలిచినంత వరకు నీకు భద్రత. యేసును వదిలి దాటి వెళ్ళిన నాడు కన్ఫామ్ చేసుకో నరకానికి. యేసులో ఉన్నంత వరకు నిత్య జీవం గ్యారెంటీ. కాబట్టి దేవుడు ఇక ఈ సంభవాలన్నీ మొదలు పెట్టేశాడు. ఈరోజు ఆర్థిక స్థితిగతులు మనం చూస్తే మనీ అంతా కూడా చేతుల్లోంచి చిన్నగా వెళ్ళిపోయి సెల్లుల్లోకి వచ్చేసింది, అకౌంట్ల్లోకి వచ్చేసింది.
భవిష్యత్తులో పూర్తిగా కరెన్సీ రహిత పాలన తీసుకొని రావడానికి గవర్నమెంట్ కూడా సన్నాహాలు చేస్తుంది. ఎవరి దగ్గర ఏ డబ్బు ఉన్నా అకౌంట్ రూపంలో ఉండటమే. కరెన్సీని కూడా భవిష్యత్తులో రద్దు చేసే అవకాశం కూడా ఇప్పటికే కొన్ని దేశాల్లో అమలైంది, కొన్ని ప్రాంతాల్లో అమలైంది. ఇండియాలో కూడా జరుగుద్ది, అన్ని ప్రదేశాల్లో జరుగుద్ది. నగదు రహిత పాలన అని ఆ మధ్య ఒక 3-4 ఏళ్ల క్రితం హడావిడి జరిగింది, గుర్తుందా? నగదు రహిత పాలన అంటే ఏంటి తెలుసా? చేతిలో కరెన్సీ లేకుండా మనీని ఒకరి ఖాతా నుంచి, ఒకరి అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి పంపిణీ చేయటం అనే ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు ఫుల్ అయిపోయింది. అది పెట్రోల్ కొట్టించుకుంటే గూగుల్ పే, లేకపోతే ఫోన్పే. ఇదంతా గుర్తించినప్పుడు మీరు గమనించాలి, దానికే సన్నాహాలు అవుతున్నాయి. మీరు గమనించండి, ఇంతవరకు ఉన్నాయి అవి. ఇవన్నీ వాటికి రంగం రెడీ చేసి పెడుతున్నాయి. వాక్యంలో అచ్చైనా పొల్లైనా తప్పిపోదు నాయన, ఖచ్చితంగా జరిగి తీరిద్ది. కొంతమంది వికారు పళ్ళు వెటకారపు మాటలు మాట్లాడేదో అనుకుంటారు, ఒక్కొక్కడికి పళ్ళు రాలుతాయి రేపు. తప్పదు ఆయన మాట. అందుకే అందరి విశ్వాసం జాగ్రత్త చేయాలి, చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎన్ని బాధలైనా పడాలి, ప్రతిదానికి ఆయన మీదే ఆధారపడాలి, వేరే ప్రత్యామ్నాయం లేదు. నేర్చుకోవాలి.